కొంతమంది చాలా పొరపాటు పడుతుంటారు. ఏదో కొంతమంది సామాన్యులు లాంటి వాళ్ళకి గురువు కావాలి కానీ ఒక స్థాయి దాటిన వాళ్ళకి గురువుతో ఏం పని, గురువుతో సంబంధం ఏమిటి, గురువు ఎందుకు అని అంటుంటారు కదా. మనలో మాట, ధర్మరాజు అర్జునుడు కన్నా స్థాయి గల వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళకెందుకు గురువులు ఉన్నారు? భీష్ముడు విదురుడు కన్నా స్థాయి గల వాళ్ళు ఉన్నారా? ఒకసారి ఆలోచించి చూడండి. ఎంతటి మహనీయుడైనా అతడు ఈ భూమి మీదకు దేహాన్ని ధరించి దిగిరావడానికి తల్లిదండ్రులు ఎట్లా అవసరమో, ఎంతటి స్థాయి గలవాడైనా అతని యొక్క ఊర్ధ్వగతిని బట్టి తనకు తానుగా నిలబడడానికి, అంటే నేనుగా నిలబడడానికి గురుమూర్తి కూడా అవసరం. ఇది సృష్టిలో ఆ దేవదేవుడే తానుగా చేసినటువంటి ఒక ఏర్పాటు అన్నమాట. మానవుడిని తరింపు చేయాలంటే ఏం చేయాలి? కాబట్టి ఆ దేవదేవుడి గురు శిష్య సాంప్రదాయానికి ఈ విధంగా ఒక రూపు కల్పించాడనమాట. అపారమైన ప్రేమతో అదే తరింపచేసే గురుమూర్తిగా వ్యక్తమవుతూ ఉంటాడు. వాళ్ళిద్దరు వేరు కాదు. మాస్టర్ గారు చెప్పినట్టు దేవుడు దిగి గురువు కనపడతాడు, గురువుకు నమస్కరిస్తే దేవుడే కనపడతాడు. ఇంకా చెప్పాలంటే దేవుడు, ఈ మూడు ఆ దేవదేవుని యొక్క మూడు స్థితులే మనకు వేరుగా కనిపిస్తున్నాయి, కానీ దేవదేవునికి అవి తన స్థితులే మూడుగా గోచరిస్తున్నాయి. అర్థమైందా?